నీతిమంతుల కొరకు దేవుడు దేన్ని విత్తాడు? నీతిమంతుల కొరకు వెలుగును అనండి. నీతిమంతుల కొరకు వెలుగు, అందరి కొరకు కాదు వెలుగు, నీతిమంతుల కొరకు వెలుగు. ఏంటి ఈ వెలుగు అంటే? ప్రతి అక్షరానికి ఒక ఆత్మీయ కోణం ఉంది. అక్షర కోణం వేరు బైబిల్లో, ఆత్మీయ కోణం వేరు. వెలుగు అనే మాటకు ఆత్మీయ కోణం ఏంటంటే, రండి చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను, ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండు, ఉపదేశము వెలుగుగాను ఉండు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు వెలుగంటే ఏంటి చెప్పాలి? ఉపదేశము. స్తోత్రం చెప్పాలి. నీతిమంతుల కొరకు దేవుడు ఏం చేశాడు? వెలుగును. వెలుగంటే ఏంటి? ఉపదేశం అండి. సువార్త వేరు, ఉపదేశం వేరు. సువార్త వేరు, ఉపదేశం వేరు. ఉపదేశం ఏం చేస్తుందో తెలుసునా? ఉపదేశము మనలో దేవునికి వ్యతిరేక్తమైన వాటన్నిటినీ మన నుండి అది వేరు చేస్తుంది. ఉపదేశం చేసే పని ఏంటంటే లోకము నుండి మనలను వేరు చేస్తుంది. మనలో ఉన్న దేవునికి, వాక్యానికి వ్యతిరేక్తమైన వాటన్నిటిని మన నుండి తీసివేస్తుంది. ఆ మహత్తరమైన శక్తి దేనికుంది? ఉపదేశానికి ఉంది. నేను చెప్తుంది అర్థమవుతుందా? సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు గూర్చి ఆయన చేసిన శిలువ, మరణ, పునరుద్ధానాల నుండి మానవునికి లభించినదేంటో వివరించటం సువార్త. యేసుక్రీస్తు జనన, మరణ, పునరుద్ధానాల ద్వారా మానవునికి లభించిన రక్షణ, మానవునికి లభించిన ఆశీర్వాదం, మానవునికి లభించిన పరిశుద్ధతను గూర్చి ప్రకటించటమే సువార్త. పాపము వలన వచ్చు జీతమైన నిత్య నరకాగ్నిగుండము నుండి ఎలా తప్పించుకోవాలో ప్రకటించటమే సువార్త. కానీ ఉపదేశం ఏం చేస్తుందంటే లోకము నుండి మనలను వేరు చేస్తుంది. దేవునికి వ్యతిరేక్తమైనది దేవునికి వ్యతిరేక్తమైనది, వాక్యానికి సరిపడనిది మనలో ఏమైనా ఉంటే దానిని తీసి పారేస్తుంది. పనికిరాని వాటిని, పనికిరాని తీగలను మనలో నుండి తీసివేస్తుంది. నీలో ఇది ఉంది, నీలో ఈ పనికిరాని తీగ ఉంది, నీలో ఈ అసహ్యత ఉంది అని నీకు గుర్తు చేసి, ఇది నీలో ఉంటే నువ్వు ఫలించవని చెప్పి పనికిరాని వాటన్నిటినీ నీ నుండి తీసివేసేది, వాక్యానికి సరిపడినవన్నీ నీలో నుండి తీసివేసేది, లోకము నుండి నిన్ను వేరు చేసేది ఉపదేశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నీతిమంతుల కొరకు దేవుడు దేన్ని ఉంచాడు? సంఘాలన్నిటిలో ఉపదేశం దొరుకుద్దా? దొరకదు. సేవకులందరి దగ్గర ఉపదేశం దొరుకుద్దా? దొరకదు. సేవకులందరూ ఉపదేశకులు కారండి. దేవుడు కొంతమందిని అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను, సువార్థికులుగాను, ఉపదేశకులుగా చేశారు. సువార్థికులు వేరు, ఉపదేశకులు వేరు. కాపరులు వేరు, ఉపదేశకులు వేరు. అందరి నోట దేవుడు ఉపదేశం ఉంచడు. కొంతమంది నోట నుండే దేవుడు ఉపదేశాన్ని ఇస్తాడు. ఒక్కొక్క దైవ సేవకుడు ఉపదేశం చెప్తుంటే
ఆ ఉపదేశం లోకములో నుండి మనలను బయటికి తీసుకుని వస్తుంది. మనలో ఉన్న వాటిని ఖండిస్తుంది, వాటిని మన నుండి వేరు చేస్తుంది. అలాంటి ఉపదేశం అందరి కొరకు కాదండి, నీతిమంతుల కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతుల కొరకు వెలుగు. వెలుగంటే ఏంటి? ఉపదేశం. సామెతలు 6:23 ప్రకారం ఏంటి? ఉపదేశం. ఈ ఉపదేశాన్ని దేవుడు నీ కొరకు దేవుడు విత్తి ఉన్నాడు. ఈ ఉపదేశం లోకము నుండి నిన్ను వేరు చేస్తుంది. నీలో ఉన్న దేవునికి అయిష్టమైన వాటన్నిటినీ తుంచివేస్తుంది. మరి ఈ వెలుగు చేసే పని ఏంటి? నీతిమంతుల కొరకు వెలుగునిచ్చాడు కదా దేవుడు. వెలుగు ఏం చేస్తుంది? వెలుగు ఏం చేస్తుంది? కొన్ని క్లుప్తమైన విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. వెలుగు చేసే పని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి ఆ వెలుగు ఏం చేస్తుందంటండి? త్రోవ చూపుతుందటండి. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, సందిగ్ధ అవస్థలో పడిపోతాం. ఈ వెలుగు ఏం చేస్తుందంటే, నీతిమంతుల కొరకు దేవుడు దేన్ని ఉంచాడు? వెలుగునుంచాడు. ఆ వెలుగు ఏం చేస్తుందంటండి? త్రోవ చూపిస్తుందట. త్రోవ చూపిస్తుందండి, సరైన త్రోవ. నీవు గమ్యానికి చేరుకోగలిగినటువంటి ఒక సరైన త్రోవను చూపేదేంటి? వెలుగు. ఇదే త్రోవ, ఇందులో నడువు అని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వగలిగింది, ఖచ్చితమైన మాటనివ్వగలిగేది వెలుగే. వెలుగేం చేస్తుంది? త్రోవ చూపుతుందండి. సరైన త్రోవ, గమ్యమునకు చేరుకునే త్రోవ, గురి యొద్దకు చేరుకునే త్రోవ, గమ్యము చేరుకునే త్రోవ మనకు చూపిస్తుంది. ఒక విశ్వాసి యొక్క గమ్యం ఏంటి? ఒక విశ్వాసి యొక్క గురి ఏంటి? నిత్యత్వం. ఒక విశ్వాసి యొక్క గురి, ఒక విశ్వాసి యొక్క గమ్యం నిత్యత్వం. సియోను చేరటమే, పునాదులు కలిగిన పట్టణములు కొరకు ఎదురు చూడటమే. ఆ పునాదులు కలిగిన పట్టణం దేవుడే శిల్పియు నిర్మాణికుడే కడుతున్న ఆ పునాదులు కలిగిన పట్టణానికి చేరటమే ఒక విశ్వాసి యొక్క గురి లేదా గమ్యం. ఈ త్రోవను చూపెట్టేది ఏంటి? వెలుగండి. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా అండి? చాలా సంఘాలు, చాలామంది దైవ సేవకులు సంఘాలను, విశ్వాసులను డైవర్ట్ చేసేశారు, త్రోవ తప్పించేశారు. వెళ్ళవలసిన త్రోవలో కాకుండా మార్గము తప్పించేశారు. మార్గము లేదో, మార్గము లేదో. 99.9 విశ్వాసులు మార్గము తప్పి నడుస్తున్నారు. ఒక రక్షింపబడిన విశ్వాసి, ఒక రక్షింపబడిన ఆత్మీయుడు వెళ్ళవలసిన త్రోవ ఏంటో తెలుసా? నిత్యత్వానికి చేరుకునే త్రోవ. పునాదులు కలిగిన పట్టణం. మన దర్శనము పైనున్న వాటి మీద ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాదండి. నిత్య సియోను వైపు చూస్తూ మనం సాగిపోవాలి. ఈ లోకము అశాశ్వతమైనది, భూమి దాని ఆశ
గతించిపోబోతుంది. ఇవి శాశ్వతమైనవి కావు. దృశ్యమైనవి కనపడేవన్నీ కూడా అనిత్యములు అని బైబిల్ చెప్తుంది. కనబడుతున్న ఈ భూమి కానీ ఆకాశము కానీ ఇందున్న వనరులు కానీ అనిత్యములు. కనపడేవి దృశ్యమైనవి అనిత్యములు. అంటే ఇవేమీ శాశ్వతంగా ఉండేవి కావు. బైబిల్ను నమ్మితే కనబడేడు ప్రతిదీ కూడా అనిత్యమైనది. అవి శాశ్వతమైనవి కావు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఉన్నవి కొన్ని. ఆ అదృశ్యమైనవి ఉన్నవి అని మనము విశ్వసించాము. ఆ అదృశ్యమైనది ఏంటి? దేవునిని ఎన్నడూ ఎవడు చూడలేడు, కానీ ఆయన ఉన్నాడు అని మనం విశ్వసించాం. ఆయన ఉన్నాడని, ఆయన ఎందుకు వచ్చి వారికి ఫలము దయచేయువాడని మనం విశ్వసించాం. ఈ భూమి శాశ్వతమైనది కాదని, ఇందలి భవిష్యత్తు లేదని ఎరిగిన పరలోకపు తండ్రి 2000 సంవత్సరాల నుండి దేవుడే శిల్పియు నిర్మాణికుడై పునాదులు కలిగిన పట్టణాన్ని మన కొరకు కడుతున్నాడని అది మనము చూడలేదు. కానీ అదృశ్యమైనది దేవుడు కడుతున్న పట్టణం ఎలా ఉందో మనము చూడలేదు. ఆ అదృశ్యమైన దాన్ని ఉన్నది అని నమ్మాము. మన కొరకు దేవుడు నివాసములు కడుతున్నాడు. ఈ భూమి ఆకాశములు పంచభూతములు తీవ్రమైన వేడిమితో లయం కాబోతున్నవి. చూడండి, రాజ్యము మీద రాజ్యము, జనము మీద జనము రేగిపోయారు. ఒక దేశం అంటది, ప్రపంచ మ్యాప్లో నిన్నుండనీయకుండా చేస్తానంటది ఒక దేశం. ఇరాన్ ఆ మాట అన్నందుకు ఇశ్రాయేల్ ఏం చేసింది? తెగబడిపోయి యుద్ధం చేయటం మొదలెట్టింది. వాళ్ళ సంపద అంతా వీళ్ళు తగలబెడుతున్నారు, వీరి సంపద అంతా వీరు తగలబెడుతున్నారు. ఈ బాంబుల దాడిలో, యుద్ధంలో, ఈ ప్రకృతి, ఈ పరిస్థితుల్లో జనులు నిరాశ్రయులైపోతున్నారు. ఈ భూమి మీద పంట పండే అవకాశం లేదండి. ఈ భూమి 3 వంతులు కాలిపోబోతుంది. నేను చెప్పిన మాట కాదు. భూమి ఆకాశములు పంచభూతములు తీవ్రమైన వేడిమితో లయం కాబోతున్నాయి అని బైబిల్ చెప్తుందండి. ఇవన్నీ అనిత్యాలండి. వీటి కోసం మనం ప్రాకులాడేది ఏముందండి? ఏదో ఒకరోజు పోతామండి. ఒకరోజు ముందు, ఒకరోజు వెనక చనిపోతాం. మరణానికి మనం భయపడిన అవసరం లేదు. కానీ ఒక క్రైస్తవుని యొక్క త్రోవ, వెళ్ళవలసిన త్రోవ ఏంటి? ఈ భూమి మీద ఉన్నంత వరకు వాడు ఎన్నుకోవలసిన మార్గం ఇరుకు మార్గం. ఏ మార్గం? ప్రభువు చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఓ దేవుని పిల్లలారా, ఈ లోకములో మీరు నడుస్తున్న మార్గం, మీరెంచుకున్న త్రోవ ఇరుకైనది. ఈ లోకములో క్రైస్తవ జీవితం జీవించడం అంటే కష్టముతో కూడింది. నటనతో కూడిన ఈ లోకములో భక్తి చేయటం అంటే అది చాలా కష్టం. లోకాధికారి అయిన అపవాది ఏలుబడి చేస్తున్న ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకటం అంటే అది ఇరుకండి, అది కష్టమండి. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం నడవలసిన మార్గం ఏంటి? ఇరుకు ద్వారమున ప్రవేశించి పోరాడాలి. కష్టాలు, ప్రతికూలతలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, విచ్ఛిన్నతలు కలుగుతాయి. ఈ ఇరుకు మార్గమున వెళ్ళాలి. ఈ భూమి మీద యాత్ర ముగించుకోగానే మనం వెళ్ళవలసింది ఎక్కడికి? దేవుడే శిల్పియు నిర్మాణికుడై కడుతున్న పునాదులు కలిగిన పట్టణానికి. ఈ మార్గం ఎక్కడుందో చూపించవలసిన పని ఎవరిది? దైవజనుడిది. ఒక రక్షింపబడిన విశ్వాసిని లోకము నుండి వేరు చేయబడి సంఘం అనే దేవుని రాజ్యంలోకి వచ్చిన ఒక విశ్వాసిని పరలోక రాజ్యము వైపు నడిపించవలసిన పని ఒక దైవ సేవకునిదండి. కానీ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసునా? జనులను త్రోవ తప్పిస్తున్నాడు. ఆశీర్వాదాల వైపు, దీవెనల వైపు
ఏదో జరిగిపోద్ది, ఈ భూమి మీదే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావని మనుషులకు మాయ మాటలు చెప్పి మనుషులను త్రోవ తప్పించేసి ఈ భూమి మీద ఆశలతో నింపేస్తున్నాడు. త్రోవ తప్పిపోయారు.